వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే శరణ్య రౌడీ గొంతు మీద కత్తి పెట్టి మరి ఇక ఎక్కడైతే అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేశారో తీసుకెళ్ళమని చెప్తుంది కదా. ఇక అతను ఆ ప్లేస్కి తీసుకొస్తాడు. చెప్పరా చెప్పు అమ్మవారి విగ్రహం ఎక్కడుంది అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటే చెప్తానమ్మా చెప్తాను అని చెప్పి ఆ రౌడీ విజిల్ వేస్తాడు. ఇక విజిల్ వేయగానే ఇంకొక ఇద్దరు రౌడీలు వస్తారు. ఇక అప్పుడు ఆ రౌడీ అంటాడు, ఏంటి నువ్వు నా గొంతు మీద కత్తి పెట్టగానే నేను విజిల్ వేయగానే అమ్మవారి విగ్రహం వస్తుంది అనుకుంటున్నావా? నిన్ను అక్కడ చంపితే ఎందుకులే అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాము, ఇక్కడ నీకు ప్లాన్ చేశాము అని చెప్పి ఇంకొక ఇద్దరు రౌడీలు వస్తూ ఉంటే ఇక వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది శరణ్య. ఇక రౌడీలు శరణ్య చేతులు పట్టుకొని కదలకుండా అలా పట్టుకుంటారు. ఇక తన చేతిలో ఉన్న కత్తిని లాక్కొని శరణ్య చంప మీద ఒక్కటి కొట్టగానే ఇక శరణ్య అక్కడ అమ్మవారి ఉగ్ర రూపంలాగా ఇక తను అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇక తలతోని వాళ్ళ పొట్టలో అలా పొడిచి ఇక మొత్తానికి ఇక వాళ్ళని అలా కొడుతూ ఉంటుంది. రౌడీలు పడిపోతూ ఉంటారు, మళ్ళీ శరణ్యని కొడుతూ ఉంటారు. అలా జరుగుతూ ఉంటుంది. ఇక కింద పడిపోయిన కత్తి తీసుకెళ్ళి చెప్పరా చెప్పు అని చెప్పి మళ్ళీ ఒక రౌడీని అడుగుతూ ఉంటే ఇంకొక రౌడీ వెనకాల నుంచి ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి శరణ్య తల మీద కొడతాడు. ఇక ఒక్క దెబ్బతో అలా పడిపోతుంది శరణ్య. ఆ తర్వాత ఇక కొడుతూనే ఉంటాడనమాట. ఇక మొత్తానికి స్పృహ తప్పిపోయి కార్ దగ్గర శరణ్య అలా పడిపోతుంది. ఇక తల మీద ఇంకొక పోటు వేద్దాము, ఇక చచ్చూరుకుంటుంది అని చెప్పి కొట్టే టైంకి ఇంకొక రౌడీ ఆపుతాడు. ఏంటి ఆపుతున్నావు అని చెప్పి పక్కనున్న రౌడీ అడుగుతూ ఉంటే ఏం లేదు పాపం ఆడపిల్ల కదరా, ఎంతైనా అమ్మవారి విగ్రహం కోసం వచ్చింది, చంపడం అదంతా ఎందుకు, అమ్మవారిని ఎక్కడైతే నిమజ్జనం చేశామో అక్కడే ఈ అమ్మాయిని కూడా నిమజ్జనం చేసేద్దాము, చంపడం అని ఎందుకు, ఆడపిల్ల కదా అని చెప్పి రౌడీ అన్నంతో సరే అయితే అని చెప్పి ఇక శరణ్యని ఒక రౌడీ ఎత్తుకుంటాడు. ఇక నీళ్ళలో శరణ్యని అలా పడేస్తారు. ఇక శరణ్య అలా నీళ్ళల్లోకి మునిగిపోతుంది, స్పృహ తప్పిపోయింది కాబట్టి. మరోపక్క తేలికుట్టి ఆనంద ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా. ఇక అప్పటికి కూర్చోలేక కూర్చుంటుందన్నమాట అమ్మవారిలాగా. ఇక ఇటుపక్క నీలకంఠం మనుషులు వస్తారు కదా, అంటే నీలకంఠం పిఏ హైగ్రీవం అలాగే ప్రీతి వస్తారు కదా. అప్పుడు హైగ్రీవం ప్రీతితో ఇలా అంటూ ఉంటారు, తేలికుట్టి ఇంతసేపు అయినా కూడా ఉలుకు పలుకు లేకుండా బాగానే కూర్చుందండి ఈవిడ అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఎంతసేపులే, ఆ పాటికి విషయం అంతా కూడా తలకి ఎక్కుంటుంది, ఇక కూర్చోడాలు ఏముండదు, ఏకంగా స్పృహ కోల్పోయి పడిపోవడాలే ఉంటాయి, ఇంకెంతసేపులే అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది. అప్పుడు హైగ్రీవం అంటారు, దీంతో ఆవిడ పాపం ఇంకొక మెట్టు పైకి ఎదగాలనుకుంది, కానీ జనాలు అక్కడ విగ్రహం లేదు ఈవిడ మోసం చేసింది అని చెప్పి తెలిసి ఇక రాజ్కోటి సిల్క్స్ పరువు అంతా మొత్తం గంగపాలైపోతుంది అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. మరోపక్క లీలావతి ఆ అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటుంది, అమ్మ నువ్వు ఎక్కడున్నా కదిలిరా, మా ఆనంద నిస్వార్థంగా ఈ పని చేయాలనుకుంది, నీ స్థానంలో కూర్చుంది, అమ్మ నువ్వు ఎక్కడున్నా కదిలిరా అమ్మ అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది మనసులో అమ్మవారిని తలుచుకుంటూ. మరోపక్క నీళ్ళలో పడేస్తారు కదా సరేనని. ఇక తనకి ఒకసారిగా మెలకు వస్తుంది. కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా అమ్మవారు ఉంటారు. ఇక దండం పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఇక మొత్తానికి తను నీళ్ళలో ఎక్కువసేపు ఉండలేదుగా, ఇక పైకి వచ్చి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది అనమాట. ఇక అప్పుడే ఆ నీళ్ళ దగ్గరికి ఒక నలుగురు ఆడవాళ్ళు వస్తారనమాట, సాకల వాళ్ళు, బట్టలు ఉతుకుదాం అని చెప్పి. ఇక ఒక్కసారిగా శరణ్య నీళ్ళలో నుంచి అలా లేవగానే వాళ్ళు షాక్ అవుతారు, ఏంటమ్మా ఏమైంది సడన్గా నీళ్ళలో నుంచి వచ్చావు అనగానే, అప్పుడు పడిపోయావా ఏంటి అనగానే, లేదమ్మా ఎవరు నన్ను ఇందులో పడేశారు అని చెప్పి శరణ్య చెప్తుంది. ఆ తర్వాత శరణ్య అంటుంది అక్కడున్న ఆడవాళ్ళతోని, ఏమండి ప్లీజ్ అండి నాకు ఒక హెల్ప్ చేయాలి, అక్కడ నీళ్ళలో ఒక అమ్మవారి విగ్రహం ఉంది, దాన్ని బయటికి తీసుకురావాలి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది శరణ్య. అప్పుడు ఇక ఆడవాళ్ళు అంటారు, అమ్మ యాక్చువల్గా ఈ నీళ్ళలో ఒక పెద్ద పాము ఉందమ్మా, నాగుపాము ఉంది, అదిగో అక్కడ ఫోటో ఉంది కదా, అంత పెద్ద పాము, చాలా పెద్ద విషసర్పం అమ్మ, మాకైతే భయం, మేము రాలేము అని చెప్పి ఆ నలుగురు ఆడవాళ్ళు చెప్తూ ఉంటే అప్పుడు శరణ్య, నాకైతే ఏం భయం లేదు, నాకు ఒక్క సహాయం చేయండి, మీ దగ్గర ఈ చీరలు ఉన్నాయి కదా, ఈ చీరలు నా నడుముకి కట్టండి, ఇక ఒక చీరకి ఒక చీర కట్టండి, ఇక నేను నీళ్ళలో మునిగి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీస్తాను, ఇక మీరు లాగండి అని చెప్పి అనగానే సరే అమ్మ అని చెప్పి ఇక వాళ్ళు శరణ్య నడుముకి చీర కడతారు. ఇక ఒక చీరకు ఒక చీర ముడివేసి ఇక శరణ్య ఏమో నీళ్ళలోకి వెళ్తుంది అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడానికి. అయితే ఆల్రెడీ ఇందాకే ఆ ఆడవాళ్ళు చెప్తారు కదా నీళ్ళలో పెద్ద విషసర్పం ఉందని చెప్పి, ఇక నాగుపాము వచ్చి కరెక్ట్గా అమ్మవారి విగ్రహానికే చుట్టుకొని అలా ఉంటుందన్నమాట పడగ విప్పి. ఇక లోపలికి వెళ్ళిన శరణ్య నీళ్ళలో ఒక్కసారిగా ఆ నాగదేవతను చూసి ఇక అలా దండం పెట్టుకుంటుంది, అమ్మ మా అత్తగారు నిస్వార్థంగా అక్కడ కూర్చుని ఉన్నారు, మా అత్తగారు పరువు పోతుంది, ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళాలి, దయచేసి నాగదేవత ఇక ఇక్కడి నుంచి వెళ్ళమ్మా అని చెప్పి అనగానే ఇక ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక శరణ్య తను తీసుకెళ్ళిన ఆ చీర నడుము కట్టింది. ఇక అమ్మవారి విగ్రహానికి కట్టుకొని మొత్తానికి అమ్మవారి విగ్రహాన్ని పైకి తీసుకొచ్చి చూడగానే అక్కడ ఆ నలుగురు ఆడవాళ్ళు ఉండరు. ఎవరైతే ముగ్గురు రౌడీలు కొట్టి శరణ్యని నీళ్ళలో పడేస్తారో వాళ్ళు కనిపిస్తారు. ఇక ఒక్కసారిగా శరణ్య షాక్ అవుతుంది. ఇక రౌడీలు అంటారు, నిన్ను చంపకుండా పడేయడం అనేది మా తప్పైంది, ఏరా ఇందాక చంపేద్దాం అన్నాము, నువ్వు విన్నావా, ఆడది పాపం అని చెప్పి అన్నావు, ఇప్పుడు చూడు ఏకంగా విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చింది, వాళ్ళ అత్తగారు పరువు నిలబెట్టాలని పాపం బాగానే గట్టిగానే ట్రై చేస్తుంది పాప అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే, అవునరా ఇప్పటికైనా
దీన్ని ఆ అమ్మవారికి ఈ చీరని ఆవిడ్ని కట్టేసి ఇద్దరిని కలిసి నీళ్ళలో పడేద్దాము అని చెప్పి శరణ్య దగ్గరికి ఆ ముగ్గురు రౌడీలు వెళ్ళబోతూ ఉంటే ఇక వెనక నుంచి దర్శన్ వస్తాడు. ఇక చీర ఒక రౌడీ గొంతుకి వేసేసి ముడి వేసి గట్టిగా లాగుతూ ఉంటాడు. ఇక దర్శన్ చూడగానే ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగిపోతుందన్నమాట. శరణ్య అమ్మయ్య నా దర్శన్ వచ్చాడు కాపాడడానికి, ఇక అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లొచ్చు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక దర్శన్ ఏమో ఆ రౌడీల్ని కొట్టడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఇక ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది. ఇక ఇంతే ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.